హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే లవ్ బ్రేకప్ నుండి బయటపడాలంటే ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బ్రేకప్‌కు కారణం అండి. లవ్ బ్రేకప్ అనేది చాలా కష్టమైన విషయం. లవ్ బ్రేకప్ నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం కోల్పోయినప్పుడు బ్రేకప్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్ అయిందనేసి మిమ్మల్ని మీరు పట్టించుకోవడం మానేయొద్దు. మీకోసం సమయం కేటాయించాలి. లవ్ బ్రేకప్ ఆలోచనల నుండి బయటపడాలంటే మీకోసం మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. నచ్చిన పనులు చేయడం వల్ల బ్రేకప్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. బ్రేకప్ అయిన తర్వాత చాలామంది తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మీరు దీనివల్ల డిప్రెషన్‌కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. చాలామంది బ్రేకప్ తర్వాత తన పార్ట్నర్ ఒక తాలూకా బంధువులను, స్నేహితులను దూరంగా ఉంచడం అలా చేస్తూ ఉంటారు. అలా చేయడం సరైనది కాదు. బ్రేకప్ తర్వాత కూడా ఇంతకుముందు పార్ట్నర్, ఫ్రెండ్స్‌తో ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్ తర్వాత చాలామంది సరిగ్గా తినరు. ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పోషకాహారం తింటే ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్ తర్వాత తమను తాము పట్టించుకోవడం చాలామంది మానేస్తారు. ఇలా చేయడంతో ఆరోగ్యం చెడిపోతుంది. ఇంతకు ముందు ఎటువంటి బ్యూటీ కేర్ ఫాలో అయ్యారో అలాగే అందంపై శ్రద్ధ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే విషయాలకు దూరంగా ఉండాలి. లవర్ను గుర్తుకు తెచ్చే ఫోటోలు కానీ, మెసేజ్లు కానీ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయాలి. ఇలా చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్ నుండి దూరంగా ఉండేందుకు మంచి అలవాట్లను ఫాలో అవ్వడం ఉత్తమం. సరైన అలవాట్లను ఫాలో అయితే బ్రేకప్ బాధ తప్పుతుంది. చదవడం, పెయింటింగ్స్ అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రేకప్ నుంచి బయటపడేందుకు పెద్దవారి సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. పెద్దవారు తమ అనుభవంతో ఇచ్చిన సలహాలను స్వీకరిస్తే బ్రేకప్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఏం చేస్తే బ్రేకప్ నుంచి బయటపడొచ్చో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.